are finding the Laplace transform of cos h3t into cos 2t. ఇలా మల్టిప్లై చేసినప్పుడు కనుక ఉంటే డోంట్ యూజ్ ద ఫార్ములా ఆఫ్ కాస్ ఏ కాస్ బి అనేది ఏది యూజ్ చేయకండి. ఎందుకంటే మనకి ఒకటి హైపర్బోలిక్ ఇచ్చారు, ఒకటి నార్మల్ ఫంక్షన్ ఇచ్చారు. రెండు నార్మల్ అన్న ఉండాలి, రెండు హైపర్బోలిక్ గనక ఉండేది ఉంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆ ఫార్ములాలు యూజ్ చేయొచ్చు. ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఏం చేస్తారు అని అంటే you just write down cos h3t value. What is the formula for cos h3t? E power 3t plus e power minus 3t divided by 2. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దట్ ఈస్ మల్టిప్లైడ్ బై cos 2t అని అండి. అప్పుడు ఇండైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయండి అండ్ యూ విల్ గెట్ అన్ ఆన్సర్. సో ఇదే ఆన్సర్ వచ్చిందా చూడండి, 1/2 ఆఫ్ s minus 3 divided by s minus 3 whole square plus 4 plus s plus 3 divided by s plus 3 whole square plus 4. Have you got the same answer? Yes, sir. Yes, sir. ఓకే సరే. అంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం మీరు యూజ్ చేయాలంటే నేను మళ్ళీ మీకు ఒక చిన్న క్లూ ఏంటి అని అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఏదైతే ఉందో దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక ఐడియా ఉంటే ఇఫ్ దట్ ఫంక్షన్ ఇస్ మల్టిప్లైడ్ బై ఈ పవర్ ఏటీ ఆ కండిషన్ కింద మాత్రమే ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్ని యూజ్ చేయండి. మనకి లాస్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే తెలిసిన ఫంక్షన్ని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఏదైతే ఉందో దాంట్లో ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అని రాస్తారు. అంటే ఎస్ ఉండే బదులు ఎస్ మైనస్ ఏ రాస్తే యూ విల్ గెట్ డైరెక్ట్లీ యువర్ ఆన్సర్ కరస్పాండింగ్ టు ఈ పవర్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అన్నట్టు. సో దట్ ఈస్ అబౌట్ యువర్ లాస్ట్ క్లాస్ అండ్ నవ్ యూ రైట్ డౌన్ వన్ స్మాల్ డెఫినేషన్, యూనిట్ స్టెప్ ఫంక్షన్. This is also called as Heaviside's function. Heaviside is nothing but it is name of the mathematician. So unit step function or Heaviside function. Mathematics notes open chesi just you write down that side heading. Very small definition. ఎందుకంటే మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ కావాలంటే ఈ చిన్న డెఫినేషన్ ఐడియా ఉంటే మనం దాంట్లోకి ఎంటర్ కావచ్చు. So before going to take the definition of this unit step function, I just give you one example. I just consider one electrical switch. మీకు ఆల్రెడీ ప్రతి ఇళ్ళల్లో ఈ స్విచెస్ ఉంటాయి, ఎలక్ట్రికల్ స్విచెస్ మామూలుగా. ఎందుకంటే ఇప్పుడు దీపాలు పెట్టే కాలాలు పోయాయి, ప్రతి వాళ్ళు ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎలక్ట్రికల్ స్విచ్ని మీరు ఇక్కడ జనరల్గా ఒక ఎగ్జాంపుల్ కిందకి తీసుకోండి. ఈ ఎలక్ట్రికల్ స్విచ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అనుకోండి. దిస్ ఫంక్షన్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 2 ఆప్షన్స్. అంటే ఈ స్విచ్కి రెండు ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి. ఒకటి వోల్టేజ్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఒకటి వోల్టేజ్ కంప్లీట్గా 0 అని ఉంటుంది. అంటే ఆఫ్లో కనుక ఉన్నప్పుడు జనరల్గా దానికి ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది 0 కిందకి వస్తుంది, అవునా కదా, ఇట్స్ ఆఫ్లో ఉన్నప్పుడు. సపోజ్ ఆన్లో వేశారనుకోండి, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద నార్మల్ వోల్టేజ్ ఫర్ ద రెసిడెన్షియల్ పర్పస్? నార్మల్ వోల్టేజ్ ఎంత? ఇళ్లలో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద నార్మల్ వోల్టేజ్? ఇట్స్ 23 volts అని ఉంటుంది. అదేంటి అని అంటే స్విచ్ అనేది ఆన్లో కనుక ఉండేది ఉంటే. అంటే మనకి కొన్ని రియల్ లైఫ్లో ఫంక్షన్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్ విల్ బి హ్యావింగ్ ఓన్లీ ద 2 ఆప్షన్స్, ఎదర్ ఇట్ మే బి 0 ఆర్ ఇట్ మే టేక్ ఏ ఫైనట్ పర్టికులర్ వాల్యూ. అలా గనక ఉండేది ఉంటే ఆ ఫంక్షన్స్ ని జనరల్గా ఏమంటారంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటారు. వాట్ డు యు మీన్ బై యూనిట్? యూనిట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆర్ యూ కెన్ సే దట్ సింగిల్ స్టెప్ ఫంక్షన్. అంటే ఒక స్టెప్ మాత్రమే దానికి కనబడుతూ ఉంటుంది, దెర్ ఈస్ నో అదర్ ఛాన్స్. ఆ స్టెప్కి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు మెయింటైన్ ద సేమ్ వాల్యూ త్రూ అవుట్ సర్టన్ పీరియడ్. మనకి స్విచ్ ఆఫ్ కనుక చేసేది ఉంటే త్రూ అవుట్ మనకి 0నే కనబడుతుంది వోల్టేజ్ మొత్తం. ఆన్ చేశారనుకోండి 23 volts ఉంటుంది, దానికి ఫ్లక్చుయేషన్స్ అనేది జనరల్గా కనబడదు. అదే వాల్యూని అది కొద్దిసేపటి వరకు అట్లాగే మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. దీన్ని నేను గ్రాఫ్లో కనుక మెన్షన్ చేయాలి అని అంటే ఐ జస్ట్ డ్రా వన్ గ్రాఫ్ లైక్ దిస్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ 2-dimensional గ్రాఫ్, ఆన్ x-axis ఐఎమ్ టేకింగ్ హియర్ ఇట్ ఈస్ టైమ్ పీరియడ్, on y-axis is nothing but I am taking a function, that function I am denoting here u of t minus a. ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ ఏంటి అని అంటే ఎలక్ట్రికల్ స్విచ్ కి సంబంధించింది. దిస్ కార్నర్ పాయింట్ జనరల్లీ టేకెన్ యాజ్ 0. నేనేం చేస్తాను అని అంటే
ఒక టైం పీరియడ్ తీసుకున్నాను, దట్ టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ అన్నట్టుగా రాస్తాను. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే స్విచ్ ఆఫ్లో కనుక ఉంటే, అంటే ఇనిషియల్ టైం 0 కనుక మీరు తీసుకున్నప్పుడు వాట్ అబౌట్ ఇట్స్ వోల్టేజ్, ఈ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది, అక్కడ 0 కిందకే ఉంటుంది. అంటే టైం 0 తీసుకున్నప్పుడు దాని ఫంక్షనల్ వాల్యూ కూడా మనకి 0 లాగానే కనబడుతుంది. అంటే దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ఫంక్షన్. అదే మనకి ఏమవుతుందంటే నేను స్విచ్ ఆన్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుందంటే వోల్టేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్ టు సమ్ 23 volts. నేనేం చేస్తానంటే ఆ 23 అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయకుండా ఏ అనే పాయింట్ ని మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏ అనే పాయింట్ రాస్తాను, లేదా మీకు ఇక్కడ ఏ అనే బదులు ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ ఆల్రెడీ టైం పీరియడ్ ఏ కిందికి ఇక్కడ ఏదో ఒక వోల్టేజ్ కిందికి రాస్తాను, అది 1 అన్నట్టు రాయండి. అంటే ఇక్కడ ఒక టైం పర్టికులర్ వాల్యూ దగ్గరకు వచ్చేసి ఆ వోల్టేజ్ ఎంత అవుతుందనంటే సమ్ 1 అన్నట్టుగా రాస్తాను, జనరల్ వాల్యూ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ టైం పీరియడ్లో ఇట్ ఈస్ టేకింగ్ ద వాల్యూ 1. ఈ 1 అనేది ఎంతసేపు తీసుకుంటుంది అంటే కొద్ది టైం వరకు అలాగే తీసుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇనీషియల్లీ ఇట్ ఈస్ ఎట్ 0 level అండ్ ఎట్ పర్టికులర్ టైం ఏ automatically there is a change in the function and it is increasing to one particular step. ఒక్క స్టెప్ మాత్రమే చేంజ్ అవుతుంది కాబట్టి ఇలాంటి దాన్ని జనరల్గా ఏమంటారంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటారు. మీకు ఈజీగా ఉండడానికి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ స్విచ్. నార్మల్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎట్ 0 level voltage I am considering here. Once it is on, directly its voltage is increasing to 23 volts. అది కంప్లీట్ గా కొద్దిసేపటి వరకు అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఆ ఎలక్ట్రికల్ స్విచెస్ కి రెండే ఆప్షన్స్ కనబడుతున్నాయి కాబట్టి దట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ జనరల్లీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటారు. సో ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్వాల్వింగ్ ఓన్లీ ద 2 options. సో మ్యాథమెటికల్లీ యు ఆర్ గోయింగ్ టు డినోట్ దట్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈస్ u of t minus a అన్నట్టుగా రాస్తారు. జనరల్ గా మ్యాథమెటిక్స్ లో u of t minus a, where a is nothing but it is some particular value corresponding to the variable t. So it is taking only the 2 options. I am just writing here, it is either it is 0 అనేది ఎప్పుడు తీసుకుంటుందంటే when t variable is less than a, అంటే a కంటే తక్కువ ఉన్నప్పుడు కంప్లీట్ గా ఆఫ్ లోనే ఉంటుంది. And it is taking the value 1 when t is greater than a or greater than, or you can say that greater than or equal to a అన్నట్టుగా రాస్తారు. సో ఇక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని జనరల్గా ఏమంటారంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్. కొంతమంది u of t minus a అని రాయకుండా దట్ సింప్లీ ఇట్ ఈస్ డినోటెడ్ బై u of t అని కూడా రాసుకోవచ్చు. అంటే u of t అంటే అర్థం ఏంటి, ఒకవేళ a అనే పీరియడ్ని అంటే టైంని నేను 0 కిందికి రాస్తే అప్పుడు u of t that you can write it as only 2 options, either it is t is less than 0 అంటే నెగటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు కంప్లీట్ గా 0, అండ్ ఇట్ ఈస్ టేకింగ్ వాల్యూ 1 when t is greater than 1 అన్నట్టుగా రాస్తారు. అంటే t is greater than 0 అన్నట్టుగా రాసుకోండి. సో ఈ మోడల్లో కనుక ఇండికేట్ చేస్తే మనం జనరల్గా ఏమంటారంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఇది మనం ఇంతకుముందు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి దానికి మనకి లాప్లాస్ రావాలి అని అంటే అక్కడ ఏం చేసాం, దట్ టోటల్ ఇంటిగ్రల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 different cases depending on the limits, t less than 0, t greater than 0 అన్నట్టుగా 2 integrals ఎన్ని వాల్యూస్ అయితే ఉంటాయో దాని ప్రకారంగా డివైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి రెండే ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి 0 అన్న తీసుకుంటుంది లేకపోతే 1 అన్న తీసుకుంటుంది. అలా రెండే ఆప్షన్స్ కనుక ఉండే ఏ ఫంక్షన్స్ నైనా జనరల్లీ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. రిమెంబర్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఓన్లీ ద ఫైనైట్ వాల్యూస్, ఒక ఫైనైట్ స్టెప్ మాత్రమే చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయ్యి కొద్దిసేపు అలాగే కాన్స్టెంట్ గా కనుక ఉండేది ఉంటే దాన్ని ఏమంటారంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ అని అంటారు. రైట్, యు మేక్ ద సైడ్ హెడింగ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఆర్ యూ కెన్ సే దట్ హెవిసైడ్స్ ఫంక్షన్. దాంట్లో రాసేయండి. A function is involving
A function is involving only the two chances. అంటే రెండే ఉండాలి. A function is involving only the two chances is called unit step function. Unit step function. Unit step function. Full step. Mathematically, the unit step function is denoted by, mathematically the unit step function is denoted by, ఇలా రాయండి నెక్స్ట్ లైన్లో, u of t minus a equal to only two chances, 0 if t less than a, 1 t greater than or equal to a. దాని తర్వాత ఈ డయాగ్రామ్ ఒకటి వేసుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద నేను టైం పీరియడ్ తీసుకున్నాను, అంటే టీ అనే వేరియబుల్ తీసుకున్నాను, అండ్ వై యాక్సిస్ యు ఆర్ కన్సిడరింగ్ ద ఫంక్షన్. సో మనకి ఇక్కడ ఫంక్షన్ కి సంబంధించిన ఓన్లీ టూ వాల్యూస్ ఉన్నాయి, ఒకటి 0 ఉంది, ఇంకొకటి 1 ఉంది. 0 అనేది ఏ కంటే, అంటే టీ వాల్యూ ఏ కంటే తక్కువ ఉన్నప్పుడు కంప్లీట్ గా 0, టీ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు ఇట్ ఈస్ టేకింగ్ ద వాల్యూ 1. అది ఎంత దూరం అనేది మనకు తెలియదు కానీ, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద వాల్యూ ఈస్ 1. సో ఓన్లీ టూ ఆప్షన్స్, ఎదర్ ఇట్ ఈస్ 0 ఆర్ ఇట్ ఈస్ 1. నెక్స్ట్ లైన్, the best real life example for the unit step function, the best real life example for the unit step function is నెక్స్ట్ లైన్ లో రాయండి, ఎలక్ట్రికల్ స్విచ్ అని రాస్తారు. ఎలక్ట్రికల్ స్విచ్. సో ఆఫ్ లో ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ ఇట్స్ వోల్టేజ్ ఇస్ 0, అండ్ ఆన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దాని వోల్టేజ్ ఆర్ యూ కెన్ సే దట్ కరెంట్, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ వన్ ఫైనట్ వాల్యూ అన్నట్టు. మనం ఆన్ లో ఎంతసేపు అయితే పెడతామో అది అలాగే ఉంటుంది కంటిన్యూస్ గా, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ అన్నట్టు. నెక్స్ట్ లైన్, you make one side heading, so Dirac delta function, or you can say that impulse function. Dirac delta function, or you can say that impulse function. బాబు ఒక్కసారి ఇటు జాగ్రత్తగా వినండి, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఇంతకుముందు మనం ఒక చిన్న ఎలక్ట్రికల్ స్విచ్ తీసుకున్నాం, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఓన్లీ ద ఫైనైట్ వాల్యూస్, ఎదర్ ఇట్ మే బి ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్, ఎలా తీసుకున్నారో అది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ ఐఎమ్ జస్ట్ కన్సిడరింగ్ అబౌట్ ద ఫోర్స్. ఈ ఫోర్స్ అనేది ఎక్కడ అంటే, హ్యామరింగ్ అంటే ఐడియా ఉందా కదా? వాట్ డు మీన్ బై హ్యామరింగ్? హ్యామరింగ్ ఈజ్ నథింగ్ బట్ మీరు సుత్తితోడు కొడుతూ ఉంటారు చూడండి, ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటారు. సో నేను హ్యామరింగ్ చేయక ముందుకు అక్కడ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అనేది 0 ఉంటుంది. సో నేను హ్యామరింగ్ చేశాను అనుకోండి, వాట్ డూ థింక్ అబౌట్ ద ఫోర్స్ వాల్యూ? సమ్ వాల్యూస్లలో చెప్పండి, అది ఏమవుతుంది?
ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే అది 1 కావచ్చు 2 కావచ్చు అని అంటే అది ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పడానికి ఛాన్సెస్ ఉండవు. అంటే ఎలక్ట్రికల్ స్విచ్ లో ఆఫ్ లో ఉన్నప్పుడు 0 ఉంటుంది, ఆన్ చేస్తే 23 వోల్ట్స్ వస్తాయి. కానీ ఇక్కడ నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను హ్యామరింగ్ లో, ఇక్కడ ఏమవుతుందంటే ఫైనైట్ వాల్యూ రాదు, మనకి ఏమవుతుందంటే సమ్ ఇన్ఫైనైట్ వాల్యూ. ఇన్ఫైనైట్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ నాట్ గివింగ్ ద ఎగ్జాక్ట్ వాల్యూ కరస్పాండింగ్ టు ద ఫోర్స్. So here also you are going to get only the two options here it is. Either it may be zero force or you can say that there is infinite force అని అంటారు. అంటే ఫైనైట్ వాల్యూస్ కాకుండా మీకు ఆ ఫంక్షన్లలో సడన్ చేంజెస్ కనుక కనబడేది ఉంటే that type of function generally we call it as Dirac delta function. Dirac is nothing but it is name of the mathematician. Simply mathematically you are denoting with delta, because delta symbol, delta of t అన్నట్టుగా రాస్తారు. It is taking only the two possibilities. Either it is 0 అనేది ఎప్పుడు అవుతుంది అంటే when the time value is అంటే ఆ t variable is some less than 0 and it is taking the value infinity when t is greater than or equal to 0. అంటే మనకి ఇక్కడ కూడా రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ స్టార్టింగ్ పొజిషన్ లో నార్మల్ లో ఉన్నప్పుడు 0 ఉంటుంది, కానీ ఒకసారి అక్కడ ఏదైనా అప్లై చేసినప్పుడు దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద గివెన్ ఫంక్షన్. అలా ఫైనైట్ వాల్యూ కనుక చేంజ్ రాకుండా కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే డిరాక్ డెల్టా ఫంక్షన్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను హ్యామరింగ్ ఇచ్చాను, అది కాకుండా నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లాస్టింగ్ గురించి మాట్లాడతాను. సపోజ్ మీరు ఒక బాంబు వేశారు, అక్కడ ఏమవుతుందనంటే బాంబు వేయనంత వరకు అక్కడ నార్మల్ పొజిషన్ 0 లాగానే ఉంటుంది. ఒకసారి బ్లాస్టింగ్ అయిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే దేర్ ఈస్ సమ్ అన్కౌంటబుల్ ఆర్ అన్ఫోర్సీన్ అంటే అన్ప్రెడిక్టబుల్ అన్నట్టుగా ఒకటేసారి కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. అంటే సడన్ చేంజెస్ కనుక కనబడేది ఉంటే అలాంటి ఫంక్షన్స్ జనరల్ గా ఏమంటారంటే డెల్టా ఫంక్షన్ ఆర్ యూ కెన్ సే దట్ ఇంపల్స్ ఫంక్షన్ కిందకి రాస్తారు. సో మనకి చేంజ్ అయ్యి రెండే ఛాన్సెస్ ఉండి అది కూడా ఫైనైట్ వాల్యూస్ కనుక వస్తేనో దాన్ని మామూలుగా ఏమంటారు అంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ అండి. రెండే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇన్ఫినైట్ వాల్యూస్ కనుక వచ్చేది ఉంటే దాన్ని ఏమంటారంటే డెల్టా ఫంక్షన్ కిందకి రాస్తారు. రైట్. సో మేక్ ద సైడ్ హెడింగ్ డిరాక్ డెల్టా ఫంక్షన్ ఆర్ ఇట్ ఈస్ ఇంపల్స్ ఫంక్షన్. దాంట్లో రాసేయండి. A function involving only the two chances with infinite value is called a function involving only the two chances, a function involving only the two chances with infinite values is called Dirac delta function. నెక్స్ట్ లైన్ లో mathematically కామా ఇట్లా రాయండి. డెల్టా ఆఫ్ టీ ఈక్వల్ టు సో వీ హ్యావ్ ఓన్లీ ద టూ ఛాన్సెస్. టీ లెస్ దెన్ 0 అన్నప్పుడు దట్ ఫంక్షన్ ఇస్ టేకింగ్ 0 అంటే నార్మల్ పొజిషన్ లో ఉంది. అండ్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఓ టైం పీరియడ్ వచ్చిన తర్వాత ఇట్ ఇస్ సడన్లీ చేంజెస్ అంటే ఇక్కడ ఇన్ఫైనైట్
అన్ప్రెడిక్టబుల్ చేంజెస్ అన్నట్టు, అది ఇన్ఫినైట్ అన్నట్టుగా రాస్తారు, ఇన్ఫినిటీ. సేమ్ గ్రాఫ్ నేను డ్రా చేశాను అనుకోండి, దిస్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, యు ఆర్ గోయింగ్ టు కన్సిడర్ ద టైమ్ పీరియడ్. ఆన్ వై యాక్సిస్ యు ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ డెల్టా ఆఫ్ టీ. ఆ ఫంక్షన్ తీసుకోండి, ఇనీషియల్లీ ఇట్ ఇస్ 0. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక వాల్యూ తీసుకుంటున్నాను, ఏదైనా ఒక వాల్యూ ఇక్కడ తీసుకోండి, ఏ అనేది. సో ఇనీషియల్లీ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ఫంక్షన్. సో సడన్ గా ఇక్కడ ఇన్ఫినిటీ అంటే ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర వస్తుంది. ఓ పాయింట్ వచ్చిన తర్వాత ఏమవుతుందని అంటే సడన్ గా చేంజ్ అవుతూ పోతుంది, అది ఎంతసేపు ఉంటుందన్నది తెలియదు. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ పర్టికులర్ లైన్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. ఒకటే లైన్ కనబడుతూ ఉంటుంది దానికి. ఆ పొజిషన్ అట్లాగే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను హ్యామరింగ్ సుత్తతోటి కొడుతూ ఉన్నాను, ఇట్లా కొట్టగానే ఇమీడియట్ గా ఫోర్స్ అప్లై అవుతుంది, ఇమీడియట్ గా మళ్ళీ చేంజ్ అవుతుంది. సో సడన్ గా చేంజ్ అవుతుంది అక్కడ ఫోర్స్ అనేది. అట్లాగే బ్లాస్టింగ్ కూడా. నెక్స్ట్ లైన్ లో the best real life example is ఇట్లా రాయండి, హ్యామరింగ్ అని రాసి 0 ఇక్కడ వితౌట్ ఫోర్స్ అన్నట్టు, నో ఫోర్స్ అని రాయండి. ఇక్కడ ఫోర్స్. సో ఫోర్స్ అప్లై చేయగానే అది ఎంత అన్నది ఒక ఫైనైట్ వాల్యూ అనేది కనబడదు, అంటే వాల్యూ ఉంటుంది కానీ బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ డైరెక్ట్లీ. రైట్. ఇంకా కావాలంటే ఎగ్జాంపుల్ బ్లాస్టింగ్ తీసుకోండి. ఎర్త్ క్వాక్స్ అంటారు, భూకంపాలు వస్తూ ఉంటాయి. ఉన్నంతసేపు మామూలుగా నార్మల్ పొజిషన్లోనే ఉంటుంది, అది రాగానే ఇమీడియట్ గా సడన్ చేంజెస్ కనబడతాయి అక్కడికి. నెక్స్ట్ చిన్నది లాస్ట్ డెఫినేషన్, ఇట్ ఈస్ పీరియాడిక్ ఫంక్షన్. పీరియాడిక్ ఫంక్షన్. పీరియాడిక్ ఫంక్షన్. సో మీకు పీరియాడిక్ మోషన్ అంటే ఐడియా ఉందా? ఆల్రెడీ మీరు సివిల్ పిల్లలే కాబట్టి. సో కొన్ని వాల్యూస్ ఏమవుతాయంటే ఫంక్షన్ కి అవి రిపీట్ అవుతూ ఉంటాయి. అలా రిపీట్ కనుక అయ్యేది ఉంటే దాన్ని ఏమంటారంటే పీరియాడిక్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ పెండ్యులమ్ ఎక్స్పెరిమెంట్. మీరు ఫిజిక్స్ లో చేస్తున్నప్పుడు యు ఆర్ జస్ట్ అబ్జర్వింగ్ పీరియాడిక్ మోషన్. అంటే అది ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ ద స్టార్టింగ్ పొజిషన్ డ్యూరింగ్ ద రెగ్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ అన్నట్టు. ఆ మోషన్ ఎట్లా ఉంటుందని అంటే పీరియాడిక్ టైప్ లో కనబడుతూ ఉంటుంది. సో మనం తీసుకున్న ఒక ఫంక్షన్ కి ఒక వాల్యూ ఉంటుంది డెఫినెట్ గా. ఇఫ్ ద సేమ్ టైప్ ఆఫ్ వాల్యూ ఇస్ రిపీటింగ్ డ్యూరింగ్ ద రెగ్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ పీరియడ్, దట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ పీరియాడిక్ ఫంక్షన్. I just give you an example. Supposing that f of t is nothing but here I am going to say it as some sin t and rastanu. This is nothing but one trigonometric function. Now I am using f of some t plus 2 pi and rastanu. What is the meaning of t plus 2 pi? మీకు ఇంతకుముందు ఇచ్చిన ఫంక్షన్ లో స్మాల్ t ఎక్కడైతే ఉంటుందో అక్కడ t plus 2 pi అని రాస్తారు. అంటే సైన్ ఆఫ్ అక్కడ t దగ్గర ఏమని రాస్తానంటే t plus 2 pi అని రాస్తా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైన్ ఆఫ్ t plus 2 pi? మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, సైన్ ఆఫ్ థీటా ప్లస్ 2 pi మళ్ళీ ఏమవుతుందంటే సేమ్ ఫంక్షన్ వస్తుంది, అంటే సైన్ టీఏ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అగైన్ ద గివెన్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ హూజ్ వాల్యూస్ ఆర్ రిపీటింగ్
during the regular interval of time period, that type of functions you are calling it as periodic function. సేమ్ అదే మోడల్లో మీరు కాస్ టీ కూడా తీసుకోండి, అక్కడ కూడా 2π అని కన్సిడర్ చేయండి. అగైన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్. బట్ వెన్ యూ థింక్ అబౌట్ tan t కనుక తీసుకుంటే దెర్ ఇస్ ఎ చేంజ్ ఓన్లీ విత్ పై వాల్యూ. అంటే దాని అర్థం ఏంటి అంటే tan t ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు tan ఆఫ్ t ప్లస్ పై అన్నట్టుగా రాస్తారు. అంటే ఇక్కడ టైం పీరియడ్ ఇక్కడ ఏంటి అంటే ఇది పైన ఇండికేట్ చేస్తుంది. అదే సైన్ అండ్ కొసైన్ లో మాత్రం టైం పీరియడ్ ఈస్ నథింగ్ బట్ 2π. సో పీరియాడిక్ ఫంక్షన్ అనగానే మీరు గుర్తుంచుకోండి, ఫంక్షన్ ఇట్స్ వాల్యూస్ ఆర్ రిపీటింగ్ డ్యూరింగ్ ద రెగ్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైం పీరియడ్. You simply call it as periodic function. So you are going to get the same value to the function during the regular interval. సేమ్ వాల్యూ రావాలి. అలాగే కనుక వస్తే దాన్ని మనం ఏమంటామంటే పీరియాడిక్ కిందకి రాసుకోవచ్చు. రైట్, పీరియాడిక్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ మనకు వీటితో ఏం డెఫినేషన్ తోటి ఏం అవసరం లేదు, కానీ జస్ట్ సిలబస్ లో మెన్షన్ చేశారు కాబట్టి జస్ట్ రాస్తున్నాం. ఏ ఫంక్షన్ రిపీట్స్ ఇట్స్ వాల్యూస్, ఏ ఫంక్షన్ రిపీట్స్ ఇట్స్ వాల్యూస్ at regular interval is called periodic function. That is the same value of the function, repeats over small t. Example, consider f of t equal to sin t. Therefore f of t plus 2π, దీనికి కూడా మళ్ళీ అంటే స్మాల్ t బదులు t plus 2π అని రాస్తారు. sin of t plus 2π. As per the trigonometric properties, again you will get a sin t which is exactly equal to f of t. అంటే సైన్ కి కొసైన్ కి 2π తీసుకోండి. ఒక tan అట్లాగే కాట్ అని ఉంటుంది కదా, ఈ రెండిటికి మాత్రమే పై అని తీసుకుంటారు. ఎగ్జాంపుల్ అది రాసిన తర్వాత హియర్ 2π is the time period. 2π is the time period. అంటే ఫంక్షన్ కి సేమ్ వాల్యూ వస్తూ ఉండాలి. అలా గనక వస్తే దాన్ని ఏమంటారు అంటే పీరియాడిక్ అని అండి, అంతే. సేమ్ ఫంక్షన్ వస్తే. సో మనకి యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటే రెండే ఛాన్సెస్ ఉంటాయి, అవి కూడా ఫైనైట్ ఛాన్సెసే ఉండాలి. అంటే ఫైనైట్ వాల్యూస్ తోటి కనుక ఉంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ అండి. డిరాక్ డెల్టా ఫంక్షన్ ఏంటి అంటే ఇక్కడ కూడా రెండే ఛాన్సెస్ ఉంటాయి, బట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ఫినైట్ వాల్యూస్ అన్నట్టు. అక్కడ సడన్ చేంజెస్ కనబడితే దాన్ని డెల్టా ఫంక్షన్ కిందకి రాస్తారు. పీరియాడిక్ ఫంక్షన్ అన్నప్పుడు ఏమవుతుందంటే వాల్యూస్ అనేది చేంజ్ కావు, అంటే ఎప్పటికీ సేమ్ వాల్యూస్ కనుక రిపీట్ అవ్వకుంటూ పోతూ ఉంటే దాన్ని ఏమంటారు అని అంటే పీరియాడిక్ ఫంక్షన్. సో ఒక దాంట్లోనూ రెండే ఆప్షన్స్ ఉండి ఫైనైట్ వాల్యూస్ ఉంటాయి, ఇంకొక దాంట్లో రెండే ఆప్షన్స్ ఉండి ఇన్ఫినైట్ వాల్యూస్ ఉంటాయి, ఇంకో దాంట్లో వాల్యూ చేంజ్ కాదు, ఎప్పటికీ సేమ్ ఒకేలాగా రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని పీరియాడిక్ కిందకి రాస్తారు. రైట్, నౌ యూ మేక్ ద సైడ్ హెడింగ్. ఓకే, దీంతో మనం ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవుదాం. So make the side heading second shifting theorem. So I'm going to give you one more clue in Laplace transformation in order to get the values.
కొంచెం జాగ్రత్తగా టెన్షన్ పడకుండా ఇటు వినండి. చాలా సింపుల్ ఇది. ఇది ఇంకొక క్లూ ఇస్తున్నాను నేను. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థియరంలో మీకు ఒక క్లూ ఏంటి అని అంటే, మనకు ఆల్రెడీ తెలిసిన ఎఫ్ ఆఫ్ టీని మల్టిప్లైడ్ విత్ ఈ పవర్ ఏటీ, దెన్ డైరెక్ట్లీ యూ కెన్ రైట్ డౌన్ ఇట్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నారు. ఈ సెకండ్ షిఫ్టింగ్ థియరంలో ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నేను ముందు మామూలు ఒకటి చెప్తాను చూడండి. ఇది విన్న తర్వాత డైరెక్ట్ మనం దాంట్లోకి ఎంటర్ కావచ్చు. Supposing that there is one function, it is a continuous function f of t whose Laplace transform is known. అంటే మనం దీనికి గనక లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ గనక క్యాలిక్యులేషన్ చేస్తే దాని ఆన్సర్ ఏదైతే వస్తుందో దట్ ఆన్సర్ ఐఎమ్ డినోటింగ్ విత్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. దట్ మీన్స్ యు ఆర్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కరస్పాండింగ్ టు ద గివెన్ ఫంక్షన్. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేస్తున్నాను. ఆ ఫంక్షన్ ఎట్లా ఉందంటే సమ్ g ఆఫ్ t అని I am defining another function. This another function is going to take only the two options. Two options ఏంటి అంటే one is 0 if t is less than a అన్నట్టుగా రాశాను, అండ్ అనదర్ is nothing but f of t minus a. అంటే సేమ్ మనకి ఇచ్చిన f of t టైప్ లోనే ఉంటుంది కానీ t minus a అని రాశారు. if t is గ్రేటర్ దెన్ ఏ అన్నట్టుగా రాస్తారు. అంటే నేను ఒక ఫంక్షన్ g ఆఫ్ t అనేది ఎట్లా డిఫైన్ చేస్తున్నానంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు యువర్ గివెన్ ఫంక్షన్, బట్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్. t ఎక్కడైతే ఉంటుందో t మైనస్ ఏ కింద రాస్తారు. అలా గనక మనకి ఏదైనా ఫంక్షన్ కనబడితే దెన్ డైరెక్ట్లీ యూ కెన్ క్యాలిక్యులేట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కరస్పాండింగ్ టు g ఆఫ్ t. ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారంటే డైరెక్ట్లీ e పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని రాస్తారు. సో దిస్ ఈస్ ద క్లూ గివెన్ బై సెకండ్ షిఫ్టింగ్ థియరం. వన్స్ అగైన్ యూ జస్ట్ లుక్ ఎట్ దిస్ డెఫినేషన్. ఏ ఫంక్షన్ is given, corresponding to the function you are able to calculate Laplace transform. So directly denoted by f bar of s. Now you are defining another function g of t. ఎట్లా ఉంటుందని అంటే ఆల్మోస్ట్ సిమిలర్ టు ఎఫ్ ఆఫ్ టీ, కాకపోతే టీ ఉండే బదులు టీ మైనస్ ఏ ఉంటుంది. అలా గనక ఇంకొక ఫంక్షన్ గనక ఇస్తే డైరెక్ట్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ ద లాప్లాస్ బై యూజింగ్ ఎ ఫార్ములా ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని అంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకసారి ఇటు చూడండి. ఐఎమ్ జస్ట్ సపోజింగ్ ఎఫ్ ఆఫ్ టీ దిస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ టీ క్యూబ్ అన్నట్టుగా ఒకటి ఇచ్చాను. సో కెన్ యూ క్యాలిక్యులేట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కరస్పాండింగ్ టు దిస్ ఎఫ్ ఆఫ్ టీ? మనకి ఆల్రెడీ ఐడియా ఉంది ఎఫ్ ఆఫ్ టీ, దీనికి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం ఎల్ ఆఫ్ టీ క్యూబ్ బై s పవర్ n ప్లస్ 1 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s క్యూబ్ ప్లస్ 1. అంటే దాని అర్థం ఏంటంటే 6 డివైడెడ్ బై s టు ది పవర్ ఆఫ్ 4 అని అంటారు. అంటే మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఆ ఫంక్షన్ కి సంబంధించిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అనదర్ ఫంక్షన్. ఎట్లా ఉందంటే g ఆఫ్ t అని ఒకటి ఇచ్చారు, దే ఆర్ గివింగ్ అనదర్ ఫంక్షన్, 0 అని రాస్తున్నారు. 0 ఎలా ఉంటుంది అని అంటే ఇఫ్ అక్కడ t ఇట్ ఈస్ సమ్ లెస్ దెన్ 4 అని రాశారు, అండ్ ఇక్కడ ఏమని రాస్తున్నారు అని అంటే t మైనస్ 4 హోల్ క్యూబ్ ఇఫ్ t ఈస్ గ్రేటర్ దెన్ 4. ఒక్కసారి ఈ ఫంక్షన్ చూడండి, నేను కొత్త ఫంక్షన్ డిఫైన్ చేసిన g ఆఫ్ t. సరే 0 అని పక్క పెట్టండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఛాన్స్ హియర్ ఇట్ ఇస్ గివెన్? నెక్స్ట్ ఛాన్స్ ఎట్లా ఉందంటే t మైనస్ 4 హోల్ క్యూబ్ టైప్ లో ఉంది. అంటే దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ యువర్ ఎఫ్ ఆఫ్ టీ. అంటే t క్యూబ్ అని రాసే బదులు t మైనస్ 4 హోల్ క్యూబ్ అని ఉంది. ఈ -4 పక్క పెడితే ఒక రకంగా t క్యూబ్ అన్నట్టుగానే ఉంది. అంటే t దగ్గర t మైనస్ 4 కనబడుతూ ఉంది. ఇలా కనబడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్లీ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కరస్పాండింగ్ టు g ఆఫ్ t. ఫార్ములా ఏంటి అని అంటే ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని రాస్తారు. అంటే డైరెక్ట్ గా ఈ పవర్ మైనస్ ఏ అంటే ఏంటి, టీ మైనస్ ఏ ఈజ్ నథింగ్ బట్ 4, అంటే 4s అని రాసి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసిన ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ 6 డివైడెడ్ బై ఎస్ టు ది పవర్ ఆఫ్ 4 అని రాస్తారు. ఇది దానికి సంబంధించిన ఆన్సర్. అంటే మళ్ళీ సెపరేట్ గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి క్యాలిక్యులేషన్ చేయడానికి ఏ ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వితౌట్ యూజింగ్ ఎనీ ఇంటిగ్రేషన్ ఆర్ డిఫరెన్షియేషన్, డైరెక్ట్లీ యూ కెన్ రైట్ డౌన్ ఇట్స్ ఆన్సర్. గుర్తుంచుకోండి,
మనం చేసే సెకండ్ ఫంక్షన్ అనేది ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ యువర్ స్టార్టింగ్ ఫంక్షన్. ఆ స్టార్టింగ్ ఫంక్షన్ మోడల్లోనే గనక ఉంటే టీ క్యూబ్ అన్నాను, ఇక్కడ కూడా క్యూబ్ టైప్ లోనే రావాలి. సపోజ్ టీ పవర్ 5 అన్నాను, ఇక్కడ కూడా టీ పవర్ 5 టైప్ లో ఉండాలి. కానీ టీ అనే బదులు సమ్ టీ మైనస్ సంథింగ్ లాగా ఇస్తారు. అలా గనక ఇచ్చినప్పుడు మాత్రమే యూ కెన్ యూజ్ యువర్ సెకండ్ షిఫ్టింగ్ థీరం. చూడండి, ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో the function should be multiplied by e power at, and in the second shifting theorem the t is replaced by some value, అంటే t minus a టైప్ లో రీప్లేస్ కనుక చేస్తే మనకు ఒరిజినల్ ఫంక్షన్ ని, అలాంటప్పుడు మాత్రమే సెకండ్ షిఫ్టింగ్ థీరం ని యూజ్ చేయండి. అంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఆర్ డెల్టా ఫంక్షన్. ఇక్కడ డెల్టా ఫంక్షన్ లేదు, ఇన్ఫినిటీ అని లేదు, కాబట్టి యూనిట్ స్టెప్ ఫంక్షన్ మీదనే బేస్ అవుతుంది. Second shifting theorem totally based on unit step function. We have only the two options, that to finite values అన్నట్టు. సో గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే e పవర్ మైనస్ as ఇంటూ f బార్ ఆఫ్ s. సో రాసేయండి అమ్మా సెకండ్ షిఫ్టింగ్ థీరం. కన్ఫ్యూజ్ కాకండి, మనకి ఇచ్చిన ఫంక్షన్ లో సేమ్ అదే మోడల్లో ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం, సేమ్ లాగా ఉండాలి. సో రాసేయండి సెకండ్ షిఫ్టింగ్ థీరం. ఇఫ్ ఇది రాయండి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి, ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి, ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అండ్ g of t equal to, and g of t equal to, రెండు ఆప్షన్స్ ఇక్కడ, 0 if t less than a, సెకండ్ ఆప్షన్ f of t minus a if t greater than a, if t greater than a. నెక్స్ట్ లైన్, then L of gt, అంటే సెకండ్ ఫంక్షన్ కి మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. L of gt దిస్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ as, e పవర్ మైనస్ as ఇంటూ f బార్ ఆఫ్ s, ఇంటూ f బార్ ఆఫ్ s, f బార్ ఆఫ్ s. నెక్స్ట్ లైన్, ఎగ్జాంపుల్ అని రాయండి. ఫైండ్ ఎగ్జాంపుల్ అని రాసి ఫైండ్ L of gt, find L of gt where L of gt where g of t, where g of t it is equal to 0 if t is less than 4, and second t minus 4 whole cube if t is greater than 4, if t greater than 4. అంటే మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారు, దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ క్యాలిక్యులేషన్ చేయండి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ లో లాగానే నేను ఇంకొక ఫస్ట్ ఫంక్షన్ ఒకటి డిఫైన్ చేస్తాను అన్నట్టు. సొల్యూషన్ లో రాసేయండి. లెట్ f of t equal to, let f of t equal to, చూడండి నేను ఆ సెకండ్ ఫంక్షన్ ఏదైతే ఇచ్చారో దాని మోడల్లోనే t క్యూబ్ అని డిఫైన్ చేస్తున్నా. let f of t equal to t cube, therefore L of f of t equal to, it is L of t cube, that is equal to 3 factorial by s power 3 plus 1, which is equal to 6 divided by s power 4.
6 divided by s power 4. నెక్స్ట్ లైన్లో by second shifting theorem, L of gt, this is equal to e power minus as into f bar of s. ఈ 6 divided by s power 4 ఏదైతే వచ్చిందో దాన్ని f bar of s అని అనుకోండి. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏ అంటే అక్కడ టీ దగ్గర మనకి యాజ్ ఇట్ ఈస్ గా టీ లేదు, టీ మైనస్ 4 ఉంది కాబట్టి అది ఏ వాల్యూ 4s. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్ రాయండి 6 divided by s power 4 ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. అక్కడ ఏదైతే ఉందో అది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. సార్ ఒకసారి టీ క్యూబ్ దగ్గర చెప్పండి సార్. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ క్యూబ్. ఇది మనం ఆల్రెడీ టీ క్యూబ్ కు సంబంధించిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఐడియా ఉంది కదా, డైరెక్ట్ గా n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s పవర్ n ప్లస్ 1. ఈ n ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 డివైడెడ్ బై s పవర్. సార్ టీ క్యూబ్ మనకి ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ అనేది టీ క్యూబ్ ఎట్లా రాస్తామంటే g ఆఫ్ టీ ఇచ్చారు కదా, ఏమని ఇచ్చారు t మైనస్ 4 హోల్ క్యూబ్ అని ఉంది. నేను ఈ -4 అనేది ఏం తీసుకోకుండా ఓన్లీ టీ క్యూబ్ తీసుకున్నా. ఓన్లీ ఇది ఒకటి, ఈ మైనస్ ఏదైతే ఉందో ఆ వాల్యూ తీసుకోకుండా ఓన్లీ ఈ ఫంక్షన్ లో వేరియబుల్ మాత్రమే తీసుకున్నాను నేను. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ క్యూబ్ అవుతుంది. ఆ కండిషన్ కింద మాత్రమే మనకు సెకండ్ షిఫ్టింగ్ థీరం వర్కౌట్ అవుతుంది అన్నట్టు. సేమ్ మనం చేసే ఫంక్షన్ ఎట్లా ఉండాలంటే సిమిలర్ టు యువర్ గివెన్ ఫంక్షన్, కాకపోతే టీ దగ్గర ఇక్కడ కొంచెం చేంజ్ కనబడుతుంది. అట్లా సేమ్ మోడల్ వచ్చేటట్టుగా రాస్తారు అన్నట్టు. చూద్దాం, నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఐ గివ్ యూ వన్ మోర్. ఫైండ్ ఒక్కసారి ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఎల్ ఆఫ్ జిటి, ఫైండ్ ఎల్ ఆఫ్ జిటి వేర్ g ఆఫ్ t, ఆ ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తున్నానంటే 0 if t is less than pi by 2 and here it is sin of t minus pi by 2 if t is greater than pi by 2. బాబు ఒక్కసారి జాగ్రత్త ఇక్కడ చూడండి. నేను ఒక ఫంక్షన్ ఇచ్చాను g ఆఫ్ t అనేది. ఇక్కడ రెండే ఆప్షన్స్ కనబడుతున్నాయి, ఒకటి 0 ఉంది, ఒకటి సైన్ ఆఫ్ టీ మైనస్ పై బై 2 అని ఉంది. ఇది ఎలా ఉంది అని అంటే టీ మైనస్ ఏ టైప్ అన్నట్టు ఇక్కడ. సో నేను సొల్యూషన్ లో రాసేటప్పుడు ఏం చేస్తానంటే లెట్ ఏ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ పై బై 2. అక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ లిమిట్స్ లలో ఒకటి లెస్ దెన్ పై బై 2, గ్రేటర్ దెన్ పై బై 2 అన్నారు కదా, దాన్ని ఏ కిందికి రాస్తున్నాను నేను. ఇప్పుడు నేను ఫంక్షన్ ని డిఫైన్ చేయాలి అంటే ఒక కొత్త ఫంక్షన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఎలా ఉండాలి అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు యువర్ g ఆఫ్ టీ. ఒక్కసారి చూడండి, g ఆఫ్ టీలో మనకు రెండు ఆప్షన్స్ 0 ఉంది, ఒకటి సైన్ అని ఉంది. నేనేం చేస్తాను అంటే దాని మోడల్లోనే కనబడాలి అని అంటే సైన్ ఆఫ్ టీ మైనస్ పై బై 2 రాయకండి, ఓన్లీ సైన్ టీ అని రాస్తారు. అంటే అక్కడ మిగతా ఏ వాల్యూ ఇచ్చినా మనకు సంబంధం లేదు, జస్ట్ సైన్ టీ అని రాయండి. ఇప్పుడు దీనికి క్యాలిక్యులేషన్ చేయొచ్చా మనకి? Laplace transform of f of t, this is equal to Laplace transform of sin t. So what about sin t Laplace transform? A divided by అని రాస్తారు 1 divided by s square plus a square అని రాయాలి. s square plus 1 square, or I can write 1 divided by s square plus 1. ఈ వచ్చిన ఆన్సర్ నేను ఏమనుకుంటున్నానంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే g ఆఫ్ టీని ఫోకస్ చేస్తున్నా, అంటే సెకండ్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తా. సో బై సెకండ్
షిఫ్టింగ్ థీరం, కొంచెం జాగ్రత్తగా చూడండి, ఏం టెన్షన్ పడకండి. బై సెకండ్ షిఫ్టింగ్ థీరం ఫార్ములా ఏంటంటే ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ, మనం సెకండ్ ఫంక్షన్కి అక్కడ జీ ఆఫ్ టీకి ఫార్ములా ఏంటంటే ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ పవర్ మైనస్ ఏ అంటే ఏంటి, మనం ఎఫ్ ఆఫ్ టీని జీ ఆఫ్ టీ రెండు సేమ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏ అనేది ఏంటి అని అంటే π/2 కిందికి రాశారు. సో π/2 ఇంటూ ఎస్. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసింది 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ అంటే మనకి ఎఫ్ ఆఫ్ టీ జీ ఆఫ్ టీ ఆల్మోస్ట్ సేమ్ ఫంక్షన్స్ ఉండాలి, కొంచెం డిఫరెన్స్ కనబడాలి అంతే. ఆ టీ అనే దగ్గర వేరే ఇంకేదైనా కనబడుతూ ఉంటుంది. అలా గనక ఉంటేనే మనకి సెకండ్ షిఫ్టింగ్ థీరం యూజ్ చేస్తారు. మీరు ఒకసారి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ జీ ఆఫ్ టీ అనేది t-4 హోల్ క్యూబ్ అని అన్నారు. నేను ఎఫ్ ఆఫ్ టీ ఎట్లా డిఫైన్ చేస్తున్నానంటే ఈ +4 -4 పక్క పెట్టండి, ఓన్లీ టీ క్యూబ్ అన్నట్టుగా రాశాను. అంటే ఆల్మోస్ట్ ఈ రెండు సేమ్ ఉన్నాయి. అలా సేమ్ గనక ఉంటేనే మనకి సెకండ్ షిఫ్టింగ్ థీరం వర్కౌట్ అవుతుంది. ఓకేనా బాబు, ఈజ్ ఇట్ ఓకేనా? ఇదైతే ట్రై అని చెప్తాను తర్వాత. అంటే జీ ఆఫ్ టీలో మనకి ఏదైతే ఫంక్షన్ ఇస్తున్నారో ఆ ఫంక్షన్ మోడల్లోనే మీరు ఇంకొక ఫంక్షన్ని డిఫైన్ చేసుకొని దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ క్యాలిక్యులేషన్ చేస్తారు. దానికి ఇక మిగతా జీ ఆఫ్ టీకి రావాలి అంటే సెకండ్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయండి, యూ విల్ గెట్ యువర్ జీ ఆఫ్ టీ. ఒక్కసారి నేను ఇది ప్రాబ్లం ఇస్తాను, ఇది చేస్తారా చూడండి, చెప్పగలుగుతారా? ఇది ఫైండ్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఫర్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 if t value less than π/4 and cos of t minus π/4 if t is greater than π/4. ఒక్కసారి నాకు మామూలుగా మీకు తెలిసిన లాంగ్వేజ్లో చెప్పండి. ఇది ప్రాబ్లం ఇచ్చారు, ఆస్కింగ్ టు క్యాలిక్యులేట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కరస్పాండింగ్ టు ద గివెన్ ఫంక్షన్. ఇక్కడ ఏ వాల్యూ ఏంటి చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఏ వాల్యూ? π/4 సార్. రైట్, ఏ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏ పాయింట్ మీద లిమిట్స్ చేంజ్ అవుతున్నాయన్నది చూడండి, ఆ పాయింట్ని ఏ కిందకి రాస్తారు. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి, ఎఫ్ ఆఫ్ టీ అనేది ఒకటి డిఫైన్ చేస్తాను. ఎట్లా చేస్తారు చెప్పండి? రైట్, అంతే, కాస్ టీ. సో దీనికి లాప్లాస్ ఫైండ్ అవుట్ చేస్తారు. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎల్ ఆఫ్ కాస్ ఆఫ్ టీ ఎస్ డివైడెడ్ బై, ఫార్ములా ఏంటంటే ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. అంటే దాని అర్థం ఏంటంటే ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఈ వచ్చిన దాన్ని ఏమంటామంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని అనుకుంటాం. దీన్ని యూజ్ చేసుకుంటూ ఇప్పుడు మీరు సెకండ్ షిఫ్టింగ్ థీరం e power minus π/4 into s by s square plus 1. అంతే, అదే ఆన్సర్. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ కాకుండా జీ ఆఫ్ టీకి ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే జీ ఆఫ్ టీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ టైప్లో ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని రాస్తారు. అంటే ఈ పవర్ మైనస్ ఏ అంటే అక్కడ π/4 ఎస్, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. అంటే మీరు డిఫైన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ సేమ్ మోడల్లో ఉండేటట్టుగా చూసుకోండి అంతే, దాన్ని బట్టి మనకి ఐడియా వస్తుంది.
సో నేను ఒక చిన్న ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తున్నా. సో యు ఆర్ క్యాలిక్యులేటింగ్ లాప్లాస్ వేర్ g of t అమ్మా ఇది ఒక్కసారి ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ వాల్యూ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఏ వాల్యూ? 5 sir. ఏ వాల్యూ? A equal to t power 5 sir. ఏ వాల్యూ? A value 2 sir. -2. ఏ వాల్యూ -2. అక్కడ లిమిట్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయన్నది చూడండి. ఏ వాల్యూ -2. అప్పుడు ఎఫ్ ఆఫ్ టీ అనేది ఎట్లా ఉంటుంది? T power 5. టీ పవర్ 5. టీ పవర్ 5 అని రాసుకోండి. ఇక్కడ ఏ వాల్యూ -2 అన్నట్టు. చేయగలుగుతారా అది? చేస్తారమ్మా? సో మనకి సెకండ్ షిఫ్టింగ్ థీరం అనేది ఎట్లా ఉండాలంటే ఆల్మోస్ట్ ఆ రెండు ఫంక్షన్స్ ఒకే మోడల్లో కనబడుతూ ఉంటేనే సెకండ్ షిఫ్టింగ్ థీరం అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో ఏంటి, మనకి ఇచ్చిన ఫంక్షన్ ని ఈ పవర్ ఏటీ తోటి మల్టిప్లై చేస్తేనే ఫస్ట్ షిఫ్టింగ్ పనిచేస్తుంది. అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అది ఈజీ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ టీ అనేది టీ పవర్ 5 కిందకి రాసుకోండి. దాన్ని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కనుక్కున్న తర్వాత యూ కెన్ అప్లై యువర్ సెకండ్ షిఫ్టింగ్ థీరం. సో ఇవాళకి క్లాస్ చాలమ్మా. టుమారో వి విల్ కంటిన్యూ. E power -2s into 120 by t power 6 sir. ఈ పవర్ మైనస్ రాదు, ప్లస్ వస్తుంది చూడు. ఈ పవర్ 2s plus 2s ప్లస్, ఎందుకంటే ఆల్రెడీ -as అని ముందే ఉంది కాబట్టి ఏ దగ్గర -2 కదా, -2 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ 2s ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s to the t power power 6 sir. s power 6. ఓకే, మీరు జస్ట్ ఆ ఫస్ట్ షిఫ్టింగ్ కి సెకండ్ షిఫ్టింగ్ కి కొంచెం డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అక్కడ ఈ పవర్ ఏటీ కంపల్సరీ ఉండాలి, ఇక్కడ మాత్రం రెండు ఫంక్షన్స్ సేమ్ మోడల్లో ఉండాలి. ఆ ఇచ్చిన లిమిట్స్ ని బట్టేసి యూ కెన్ సెలెక్ట్ యువర్ ఏ వాల్యూ, అదొక్కటి గుర్తుపెట్టుకోండి.